ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అప్పటికి రాలేదంటే ఈ కత్తి నీ గుండెల్లో దిగుతుంది. ఆ తర్వాత నీ గొంతులో దించుతాను. హలో సార్, వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. పంపించమంటారా? కలవాలన్నప్పుడు పంపించకుండా నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? త్వరగా త్వరగా పంపించు. అలాగే సార్, పంపిస్తున్నాను. వచ్చేసారంట సార్, మీరు వెళ్ళండి. ఈరోజు ఎలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను సార్. బాగా గుర్తుపెట్టుకో, మనకు కావాల్సింది సంతకాలు. ఆ సంతకాల ద్వారా మనం వాళ్ళని ఇల్లీగల్ కేసులో ఉమెన్ ట్రాఫికింగ్ రాకెట్లు ఇరికించబోతున్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా మొత్తం నాశనం అవుతుంది. జాగ్రత్త. అలాగే సార్, అలాగే అలాగే. రండి మేడం, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. నిన్న మిమ్మల్ని అలా అవమానించినందుకు నేను చాలా బాధపడుతున్నాను మేడం. నన్ను క్షమించండి. పర్వాలేదు. ముందు ఆ అగ్రిమెంట్ ఇస్తే దాన్ని ఒకసారి చదివి సంతకం పెడతాను. అయ్యో, చదవాల్సిన అవసరం లేదు మేడం. ఫైల్స్ అన్నీ మీకు ఫేవర్గానే ఉన్నాయి. నాకు అవసరం. ముందు ఆ అగ్రిమెంట్ ఇవ్వండి. డబ్బులు తీసుకుంటుందన్న ఆనందంలో టక్కున సంతకాలు పెడుతుందనుకుంటే చదువుతానంటుంది. ఏమైనా తేడా వస్తే ఇక అంతే. ఇందులో గనక ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించినది ఏదైనా ఉంటే ఈవిడ నన్ను చంపకముందే ముందు నేనే చచ్చిపోతే బెటర్. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? అలా ఏం లేదు మేడం. మరి చెమటలు పడుతున్నాయి. అదేంటంటే మేడం, ఆఫ్టర్నూన్ దుబాయ్ ఫ్లైట్ ఉంది. ఇది అయిపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అందుకని చిన్న టెన్షన్గా ఉంది. నేను సంతకాలు పెట్టే ముందు నాకు కొన్ని అనుమానాలున్నాయి. మీ దగ్గర నుంచి నాకు సమాధానాలు కావాలి. మామ్ ఏంటి ఏదో అనుమానాలంటుంది? అంటే సంయుక్త చెప్పిన విషయం ఏంటో చెప్తుందా ఏంటి? అలా చెప్తే ఈయన కోపం వచ్చి అగ్రిమెంట్ వద్దంటే ఎలా? మామ్, ఇంకా అనుమానాలేంటి? సంతకాలు పెట్టి వెళ్ళిపోకుండా ఏంటి గోలా? నాకొస్తున్న కోపానికి వీళ్ళని ఇక్కడికిక్కడే చంపి పాతేస్తే సరిపోతుంది.
సారీ టు సే, బయట మీ కంపెనీ రెప్యుటేషన్ గురించి చాలా నెగిటివ్గా విన్నాను. నెగిటివ్గా కన్నా చాలా తప్పుగా విన్నాను. మీరు వ్యాపారం ముసుగులో ఇల్లీగల్ పనులు చేస్తున్నారని. మామ్, దాని గురించి మీరేమంటారు? ఇంకా లాభం లేదు. వీళ్ళని ఇలా వదిలేస్తే ఇంకా ప్రమాదకరంగా మారుతున్నారు. వీళ్ళంతా చూస్తాను. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నారేంటి? చూడండి, నాకేదైనా ఇలా మొహం మీద అడగటం అలవాటు. మేడం, మీకు తెలియందేముంది? మనం లాభసాటి వ్యాపారం చేసేటప్పుడు మన శత్రువులు ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఇది అలాంటి వాళ్ళు చేసిన ఫ్రాడ్ తప్ప నిజం లేదు మేడం. మీ మాటల్ని ఎలా నమ్మమంటారు? నమ్మాలి మేడం, ఎందుకంటే వ్యాపారం నమ్మకం పైనే జరుగుతుంది. ఒక విషయం మేడం, భరద్వాజ గారు నాకు వ్యాపారంలో హెల్ప్ చేశారన్న కృతజ్ఞతతో మిమ్మల్ని నాకు నేనుగా పిలిచి ఫైనాన్స్ ఇస్తున్నాను. ఇందులో నా స్వార్థం ఏముంది చెప్పండి? మీకు డబ్బులు ఇవ్వడం వల్ల రేపు వ్యాపారం సరిగ్గా జరగకపోతే నష్టపోయేది నేనే కదా. అలాంటప్పుడు ఇందులో మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా ఇస్తున్నానంటే నాకు హెల్ప్ చేసిన ఫ్యామిలీకి అండగా ఉండాలనే ఉద్దేశం తప్ప ఇంకేముంటుంది మేడం? ఇంకా మీకు నమ్మకం కలగకపోతే నేను ఆఫీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి అకౌంట్ మీరు చూడొచ్చు. లేదా మా సీఆర్ మీకు అటాచ్ చేస్తాను. మీరు వారం రోజులు మొత్తం స్టడీ చేసిన తర్వాతే ఈ అగ్రిమెంట్ చేసుకుందాం. వీడేంటి మళ్ళీ సంతకాలు తీసుకోకుండా వెళ్ళమంటున్నాడు? మీ అమ్మాయి సంయుక్త మా కంపెనీలో పనిచేయాలనే స్వార్థంతో ఆలోచించాను మేడం. అంతే తప్ప ఏ ఉద్దేశంతో పొరపాటు చేయలేదు మేడం. నాకు తర్వాత తెలిసింది సంయుక్త కూడా మీరు చెప్పిన మాటలు విని మా కంపెనీలో పనిచేయడానికి ఇష్టపడలేదని. ఇక మీ ఇష్టం మేడం, నేను చెప్పాల్సింది చెప్పాను. ఓకే, పెన్ ఇవ్వండి.